రాంపురం. మేము పొద్దున 10 గంటలకు వస్తాం. ఏ ప్రాంతానికి వచ్చారు? ఇటు అడవి ప్రాంతానికి, గుంజేడు అడవి ప్రాంతాలకు వచ్చి గుంజేడు అడవి ప్రాంతానికి 10 గంటలకు వచ్చి 11 గంటలకు ఇంటికి వెళ్ళిపోతాం. వచ్చిండు అన్ని గుంజుకున్నారు, పట్టుకున్నారు, పోయింది. మేము మూటలు పట్టుకుని వచ్చాక వెళ్ళిపోయింది. కూరగాయలను తన్నిండు. ఎంతమందిని కొట్టిను? ఇద్దరిని గొడ్డలు మా గొడ్డలే గుంజుకొని చెట్టు చేసి ఫోటో దించి దించుకొని పోయి అక్కడికి పోయి ఏమని చెప్పిందంటే సార్కి చెట్టు నరుకుతా అంటే మేము ఫోటో తీసినాం అని మళ్ళీ వాట్సాప్ పెట్టి మా సెల్లులన్నీ గుంజుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని సీతక్కే తను అన్న మమ్మీ సీతక్కే సంపం అంటే నేను సీతక్కకే భయపడలేను అని మా అడవి ప్రాంతం. మా అడవికి మీరు ఎట్లా వచ్చిండు, మీ ఇంట్లో దొంగలు పడి తూకుంటారా? ఇప్పుడు అట్లా ఆడిది నాది, నా అడవికి మీరు ఎట్లా వచ్చిండ్రు అని ఇక పొలగాని దంతం పోతే పొలగాడు భయపడి ఏడ్చుకుంటా మాకు వెళ్ళొచ్చిండు. ట్రాక్టర్ డ్రైవర్ ఎన్ని గంటలకు గుంజుకున్నారు? అప్పుడు 8-9 గంటలు. మీరు రిటర్న్ ఎన్ని గంటలకు పోతారు? 9 అవుతుంది, 11 అవుతుంది, 11:30 అవుతుంది ఇంటికి పోతాం. పొద్దున 8 అవుతుంది, 8-9 అవుతుంది. నరికిన చెట్టు కాడికి తీసుకుపోయిండా లేకపోతే వాళ్ళే గొడ్డలతో పెట్టేసి? ఇవన్నీ ఇదివరకు ఎవరు నరికిన్లో పక్క ఊరోళ్ళు వచ్చిందట, ఇవి టూలర్లు వేసుకొని వచ్చిన వాళ్ళు నరికిన్లు. నరుకుతే లేదు మీలే వచ్చి నరికిన్లు అని ఆడ చెట్టు కాడ కాటు పెట్టి ఇది పట్టుకుందు రారంటే పోయి పట్టుకోగానే ఫోటో తీసుకొని వాళ్ళని గొడవలు గుంజుకున్నారు. ఇక మళ్ళీ గొడవలు కూడా వీకి బాగా కొట్టిండ్రు. వీళ్ళు ఎక్కువ అంటే చంపుతాం, వీళ్ళు మాట్లాడొద్దు వీళ్ళు అని ఆడవాళ్ళని కూడా ఘోరంగా మాట్లాడింది. కొడతా అంటే ఎవరమ్మా తిట్టింది? ఎవరమ్మా తిట్టింది? ఎవరు? శ్రీనివాస్ రెడ్డి డిఆర్ఓ. మెదడు ఇక్కడ ఉంటే ఆయనకి ఇక్కడ అట్లా ఎవరన్నారు? శ్రీనివాస్ రెడ్డి అయినా అన్నాడా? శ్రీనివాస్ రెడ్డి పిల్లకాయలు వచ్చినా సార్ మమ్మల్ని వదిలిపెట్టుకో దండం పెడతాను అంటే నువ్వు పిల్లకాయలు ఎందుకు వచ్చినావు, నన్ను అడిగి వచ్చినావా నువ్వు? నాకు మెదడు గిల్లు ఉంటుంది, మీకు ఇల్లు ఉంటుందా? నాకు గిల్లు మోకాళ్ళల్లో ఉంటది. నా పేరు శ్రీనివాస్ రెడ్డి అని పట్టుకున్నావు. పిల్లకాయలు పోరగాలు దండం రాసినా మొత్తుకున్నా కూడా ఎన్ని పైసలు అడిగింది? 50,000, బండికి 50,000, ₹1,00,000 తీసుకున్నాడా? ఇవన్నీ మళ్ళీ అక్కడ రేంజర్ కి చెప్పేసరికి ఆ రేంజరు నిజమే అని ఇక మళ్ళీ మమ్మల్ని తప్పు చేసి పైసలు తీసుకున్నాడు. For more videos like this, subscribe Big TV channel.